హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర బ్లాగ్ వన్. మేము వచ్చేసి ఇప్పుడు వాల్మీకి గృహాల దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి కొత్తగా ఉన్నాయి ఈ గృహాలు. లోపలైతే చాలా బాగుంది. ఈ గృహ యొక్క ప్రత్యేకత ఏమంటే లోపల శివుడు ఉన్నాడు, అలాగే నంది కూడా ఉన్నారు. అందమైన డెకరేషన్తో లైట్లు పెట్టినారు. గృహ మాత్రం చాలా బాగుంది. చెప్పాక శివుడి లింగం ఉంటుందని చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. శివుడి లింగాలన్నీ చాలా ఉన్నాయి. శివలింగాలు, పూల దండలు, ఆకులు పూజలు చేసినారు. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఎలా ఉందనేది. ఇంకా చూడండి మేము ఎలా పోతున్నాం అనేది చూడండి. మా ఫన్నీ మూమెంట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ధైర్యవంతుని ముందరనిపిస్తే పోయిరాండి, నేను ఇడే కూర్చున్నా సన్నగా. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. వీడియో ఎక్కడ స్కిప్ కొట్టకుండా చివరి వరకు చూడండి. ఎలా ఉందో చివరిలో చూసిన తర్వాత దానికి కామెంట్ చేయండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేయండి. శంభో హర హర మహాదేవ శంభో. చూసి నడుచండి బాబులు. చిన్న బోట్లు ఉంటాయి. జగ్గనక్కాయ పడుతుంది అప్పుడు. మేము నడిచే నడకే అది చాలా రీసౌండ్లో కనపడుతుంది. ముందుగా లోపల రావాలంటే చాలా మెట్లు దిగాలి. తర్వాత ఒక కింద ఖాళీ ప్లేస్లకు వస్తుంది. దాని నుంచి మొత్తం దగ్గర 1/2 కిలోమీటర్ దాకా మొత్తం గృహ అంతా ఎక్కేది దిగేది. మెటికన్లు ఎక్కాలి, నిచ్చెనలు ఉంటాయి, నిచ్చెనలు పట్టుకొని ఎక్కాలి. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ లైటింగ్ పెట్టి బాగా అద్భుతంగా చేసినారు ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ గృహ మొత్తానికి ఇది హైలైట్. చూసినావా ఆవుపోతల శివయ్యకి అభిషేకం అవే అవే. నీళ్ళు కావాలంటే కాదా చివరికి వచ్చాం ఫ్రెండ్స్. లాస్ట్లో శివలింగము అలాగే నంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో బాగా జనాలు ఎక్కువ వచ్చేస్తారు. ఎందుకంటే శివుని దర్శించుకోవడానికి గృహాలకి వచ్చి పూజ చేసుకోబోతారు. చూడ పెద్ద మంది రాలేదండి. నీళ్ళు టెంకాయ నీళ్ళు అన్నీ పాడతాయా? కిందికి పోవచ్చా? పోవచ్చు. నిదానం పోవాలా చూడు, జారుతాయి కదా. లైట్ వేసుకో, లైటు. ఓకే ఫ్రెండ్స్, చూశారు వీడియో ఎలా ఉందో దానికి కామెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లైటింగ్ పెట్టలేదు.